శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించండి. కార్తిక్ తో నీ పెళ్లి జరగదు, కుదరదు అని చెప్పొచ్చు కదా. సందీప్, అయినా నా కోసం వెయిట్ చేయడం ఎందుకమ్మా? బిడ్డ తినకుండా తల్లి ఎలా తింటుంది? మొదటిసారి మనిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. నీకేమిష్టమో నాకు తెలీదు. నువ్వు డిసప్పాయింట్ కాకూడదు. నీ మొహంలో అసంతృప్తి కనపడకూడదు. నాకు బాధగా అనిపిస్తుంది. అందుకే అన్ని వెరైటీస్ చేయించాను. హ్యాపీగా నీకు నచ్చిన ఐటమ్స్తో తృప్తిగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. నీ అభిమానాన్ని, ఆపేక్షని తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను ఒక అనాథని. ఇప్పటివరకు జీవితంలో సగం రోజులు తిండి లేక పస్తులతో గడిపాను. తినడానికి ఒక్క ప్లేట్ ఇడ్లీ దొరికితే అది నాకు విందు భోజనంతో సమానం. అలాంటి భయంకరమైన రోజులు గడిపాను. నా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, తిన్నావా అని అడిగిన వాళ్ళు లేరు. ఇన్నాళ్ళకి దేవుడు నా మీద దయ చూపించాడు. నన్ను ఇష్టపడే అమ్మని ప్రసాదించాడు. చాలమ్మా, ఈ జీవితానికి ఈ అదృష్టం చాలు. బాబుకి ఏం కావాలో అడిగి సర్వ్ చేయండి. ఎస్ మ్యామ్. సార్ ఇడ్లీ? ఇది సర్వ్ చేయండి. అమ్మకి సర్వ్ చేయండి. ఓకే సార్. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. నేను తప్పితే వీటికి ఎవరు న్యాయం చేయలేరు. నో, ఉప్మా. అమ్మకు కూడా. మొహమాట పడకు కార్తీక్, వడ్డించుకో. ఇది చట్నీ వేసుకో, చాలా బాగుంటుంది. చాలమ్మా, చాలమ్మా. అమ్మా తిన్నానా? ఇంక చాలా. కొంచెం తిను. నాకేం మొహమాటం లేదు. ఇది నా హవేలి. నువ్వు కూడా తినమ్మా. చాలు చాలు చాలు, తిను. కార్తీక్, నెమ్మదిగా తిను. కంగారెందుకు? బయటికి వెళ్ళాలా? తన్య దగ్గరకా?
కార్తీక్, ఇక నువ్వు బైక్ మీద వెళ్లడం మాని కార్ తీసుకెళ్ళు. ఏ కార్ కావాలో రాజ్కుమార్కి చెప్పు, రెడీ చేస్తాడు. చెప్పండి బాబు, ఏ కార్ రెడీ చేయమంటారు? అమ్మా, నాకు బైకే కంఫర్టబుల్గా ఉంటుంది. అది కాదు కార్తీక్, మన స్టేటస్. అమ్మా, నన్ను అలవాటు పడని కొద్ది రోజులు ఇలా వదిలే ప్లీజ్. సరే, నీ ఇష్టం. నెమ్మదిగా బాబు. సార్, నాప్కిన్. థ్యాంక్ యూ. కార్తీక్, కడుపు నిండా తిన్నావా నాన్న? ఓ, 2 రోజుల దాకా భోజనం చేయక్కర్లేదు. వస్తానమ్మా, బాయ్. సంజయ్ గారి పేరు చెప్పగానే కార్తీక్ బాబు మొహం ఎలా వెలిగిపోయిందో చూసారా మేడం? షిట్, డైనింగ్ టేబుల్ మీద మర్చిపోయినట్లున్నా. అస్సలే లేట్ అయిందనుకుంటే మతిమరుపు ఒకటి. తన్య వెయిట్ చేస్తుంటుంది. మేడం, దత్తత అయిపోగానే తన్యతో కార్తీక్ బాబు పెళ్లి చేయటమే కదా అని ఎవరన్నారు? అదేంటి మేడం, మీరే కదా కార్తీక్ బాబుకు మాటిచ్చారు. అవునా? ఇచ్చానా? ఎప్పుడు? అది కాదు మేడం, తన్యతో పెళ్లి జరిగేలా చేస్తానంటేనే కదా కార్తీక్ బాబు అడాప్షన్ ఒప్పుకుంది. నాకు గుర్తులేదే. కావాలంటే కార్తీక్ బాబుని అడగండి, ఫోన్ చేస్తా. రే బండోడా, మేడం ఆ మొబైల్ అక్కడ పెట్టు. రే, మన స్టేటస్ ఏంటి, ఆ మనోహర్ స్టేటస్ ఏంటి? తన్నిని నా కొడుక్కిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా మేడం. అయితే పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు. ఏడ్చారు. అది డిసైడ్ చేయాల్సింది నేను. మీరు కాదు అంటే కార్తీక్ బాబు ఒప్పుకోడు మేడం. ఆస్తి రుచి మరిగేంత వరకు ఆగితే నేను ఏం చెప్తే దానికి కార్తీక్ తలూపుతాడు. చూస్తూ ఉండు, కొద్ది రోజుల్లో తన్యా కార్తీక్ల రిలేషన్ కట్ అయిపోతుంది. నేను చెప్పిన అమ్మాయిని కార్తీక్ పెళ్లి చేసుకుంటాడు. తన్య హవేలీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. రే బండోడా మేడం, ఈ సీక్రెట్ మన మధ్యే ఉండాలి. పొరపాట్న 3వ వ్యక్తికి తెలిసిందనుకో, అయిపోతావు. మనసులో ఎంత కుళ్ళు దాచుకున్నావు? అర్థమైందా? పొరపాటును కూడా ఎక్కడ నోరు సారను మేడం, ప్రామిస్.
చూస్తున్నాడేంటి? నా మాటలు వినేసుంటాడా? కార్తీక్ వెళ్ళలేదా? ఎంత కంగారు పడితే అంత లేట్ అవుతుందంటారు. బైక్ మర్చిపోయాను. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. మేడం, కార్తీక్ బాబు మన మాటలు వినేసాడేవనని అనుమానంగా ఉంది మేడం. వింటే ఊరుకునేవాడా? రచ్చ రచ్చ చేసేవాడుగా. అంతే అంటారా? ఎస్. అయితే ఓకే. వీలున్నంత వరకు కార్తీక్ ని ఫాలో అవుతూ ఉండు. ఎందుకైనా మంచిది. అలాగే మేడం. తను ప్రశాంతంగా ఉండదు, ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనీయదు. అబ్బా, సంపు తినేస్తుంది. ఆహా, ఆహా. రాజావారు, ఏంటలా చూస్తున్నారు? కొత్తగా అనిపిస్తుంటేను. ఏంటో ఆ కొత్తదనం? చెప్పమంటారా? చెప్పమనేగా అడిగేది. అక్కడే ఉండి చెప్పొచ్చుగా. దగ్గరగా వచ్చి చెబితే బాగుంటుందని. ఎవరూ లేరు. రాజవారు, నాకీ ప్రేమ చాలు. ఇది మీరు నాకిచ్చే గొప్ప గిఫ్ట్. సందీప్ అంతా చెప్పాడు. బాధగా అనిపించింది. ఎన్నాళ్ళ మన కాపురంలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మన మధ్య బంధం ఆస్తితోనూ డబ్బుతోనూ గిఫ్ట్లతోనూ ముడిపడ్డ అనుబంధం కాదు. ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు. Wish you many more happy returns of this day. థ్యాంక్ యూ. కూర్చోండి. Thank you. మనోహర్ గారు, ఏమైంది? ఎందుకు అలా డల్గా ఉన్నారు? దేవుడు నాకు మగపిల్లాన్నిచ్చినా బావుండేది. నాకీ టెన్షన్ ఉండేది కాదు. గాలి కొదిలేసి ఊరుకునేవాణ్ణి. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం. అలా మాట్లాడకూడదు. నా ప్రాబ్లం మీకు తెలీదు.
ఎలా పెంచాలో, ఎలా నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు. పారిపోవాలనిపిస్తుంది. తన్యగారు బుద్ధిమంతురాలు. అవును, అందుకే మీ పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకోను అంటూ మీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. దాన్ని గౌరవం అంటారా? మరి మొండితనం, మూర్ఖత్వం. పిల్లలన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కూల్గా డీల్ చేయాలి. ఆవేశం పనికిరాదు. కొత్తగా ఏం జరిగింది? సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదించుకొస్తే తన్యనిచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశాను. అందుకు కార్తీక్ ఒప్పుకున్నాడు. అది జరిగే పని కాదు, పీడా వదిలిపోయింది అనుకున్నాను. కొత్త ప్రాబ్లం తీసుకొచ్చాడు. మృణాలిని ఆస్తికి వారసుడు కాబోతున్నాడు. ఛాలెంజ్ గెలవబోతున్నాడు కాబట్టి కార్తీక్తో పెళ్లి చేయాల్సిందే అంటుంది తన్య. మృణాలిని దేవి ఎంతటి రాక్షసో, ఎంతటి క్రిమినలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రాక్షసింటికి నా కూతుర్ని కోడలుగా ఎలా పంపుతాను? చెబితే అర్థం చేసుకోవడం లేదు. మీరే నచ్చజెప్పాలి. వేరే మార్గం లేదు. రిక్వెస్ట్ చేయడానికే వచ్చాను. ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. చెప్పండి. పర్లేదు చెప్పండి. మీరేం చెప్తే అది చేస్తాను. కార్తీక్ గురించి పాజిటివ్గా ఆలోచించండి. మనమే పొరపాటు పడ్డామేమో ఎనలైజ్ చేసుకోండి. తన్య కార్తీక్ని మర్చిపోదు, కార్తీక్ తన్యను వదులుకోడు. ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంతకీ మీరు చెప్పదలుచుకుందేంటి? కార్తీక్ని అల్లుడిగా ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? జస్ట్ థింక్ ఓవర్. ఆలోచించండి. బేసికల్ గా కార్తీక్ మంచోడు. తన్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ప్రాబ్లం వల్ల కార్తీక్ ఓ అనాథ. ఆస్తి లేదు, స్టేటస్ లేదు. అంతే కదా? పెళ్ళైతే నీ ఆస్తి కార్తీక్ ఆస్తి కదా? స్టాప్ ఇట్. కాన్షియస్ లో ఉండి మాట్లాడుతున్నారా? మనోహర్ గారు, ఆవేశపడకండి. ఇలాంటి పనికిరాని సలహాల కోసం కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఛాలెంజ్ చేసింది మీరు. మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. తన్యగారు మృణాల్ని కోడలు కాకూడదు అంటే ఒక్కటే మార్గం. కార్తీక్ గారిని హవేలీ నుండి వెనక్కి రప్పించి ఛాలెంజ్ విషయం మర్చిపోయి తన్యగారితో పెళ్లి చేయడం. నో, కుదరదు. అలా చేయకపోతే సమస్య మరింత ముదురుతుంది. కార్తీక్ హవేలీ నుండి బయటపడడం తన్యకెంత ముఖ్యమో మా వరకు కూడా అంతే ముఖ్యం. మృణాల్ని ఆస్తికి అసలైన వారసుడు సందీప్. కార్తీక్ అడ్డు తప్పుకుంటే గాని సందీప్కి ఆస్తి దక్కదు. అందుకని మీ స్వార్థం కోసం కార్తీక్ని తన్యకిచ్చి పెళ్లి చేయమంటూ ఫోర్స్ చేస్తున్నారు. అలా ఎందుకు అనుకోవాలి? తన్య వైపు నుండి ఆలోచిస్తున్నానని ఎందుకు అనుకోకూడదు? మొదట్లో కార్తీక్ గురించి నెగిటివ్గా చెప్పిందే మీరు. అలాంటిది ఒక్కసారిగా ఫ్లైటు పిరాయించి నాకు నీతులు చెప్తున్నారంటే అర్థమేంటి? మృణాల్ని బారి నుండి తన్యగారిని రక్షించడం కోసం కాదు, మీ సందీప్కి
హవేలీ ఆస్తి దక్కడం కోసం. అపార్థం చేసుకుంటున్నారు. అవును, మీరు మా వెల్విషర్ అనుకుని అపార్థం చేసుకున్నాను. బుద్ధి తక్కువై మీ హెల్ప్ కోసం వచ్చాను. మీలో ఇంత స్వార్థం ఉందనుకోలేదు. థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా నిజం తెలిసింది. నా ప్రాబ్లం ఏదో నేనే సాల్వ్ చేసుకుంటాను. నా తంటాలేవో నేనే పడతాను. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ బై. రాజేశ్వరీదేవి గారు, బాధపడకండి. నిలకడ మీద ఆయన నిజం తెలుసుకుంటారు. నా పిల్లల్ని ఆవిడేం పెంచక్కర్లేదు, నేనే పెంచుకుంటాను. ఆవిడ అభ్యంతరం నువ్వు పిల్లల్ని కనడానికి కాదు, మరి నిన్ను కోడల్ని చేసుకోవడానికి.